పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీరు వీడియోలో చూస్తున్న చిక్స్ మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 3200 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ బ్రూడింగ్ని చాలా బాగా అరేంజ్ చేశారు. 500 to 1000 చిక్స్కి ఒక బ్రూడింగ్ని అరేంజ్ చేసుకోవాలి. వీడియోలో మీరు చూస్తున్నట్లయితే కస్టమర్ పేపర్ ఫీడ్ వేశారు. ఇలా పేపర్ ఫీడ్ వేయకూడదు. ఎందుకు అంటే చిక్స్ మా దగ్గర ఆల్రెడీ ఫస్ట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యి మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి చిక్స్ ఫస్ట్ వేసే లిట్టర్లో అమోనియా ఉంటుంది. అలా అమోనియా ఉన్న లిటర్ ఫీడ్లో కలిసిపోతుంది. ఇలా అమోనియా ఉన్న ఫీడ్ చిక్స్ తినడం వల్ల చిక్స్లో వ్యాధులు వస్తాయి. అందుకే ఫీడర్లో మాత్రమే ఫీడ్ ఇవ్వాలి. అండ్ ఫీడర్స్కి డ్రింకర్స్కి 3 feet డిస్టెన్స్ ఉండేలా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో గమనిస్తే బ్రూడింగ్ బయట బకెట్స్, బిందెలు ఇలా అన్నీ పెట్టారు ఈ కస్టమర్. అలా పెట్టకూడదు. బ్రూడింగ్ దగ్గర చిక్స్కి సంబంధించినవి మాత్రమే ఉండాలి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంకప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మా కంపెనీలో చిక్స్ అండ్ బర్డ్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మా దగ్గర పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.